లాస్ట్ వీక్ విజయవాడ వెళ్ళాము వీకెండ్కి. ఫ్రెండ్స్ ఉంటే మీట్ అవ్వడానికి వెళ్ళాము. యాక్చువల్లీ ఫ్రైడే ఈవినింగ్కి అక్కడికి వెళ్ళామన్నమాట. వాళ్ళు ఈ రెస్టారెంట్లో డిన్నర్ ప్లాన్ చేశారు. అసలు రెస్టారెంట్ అంటే ఎంత బాగుందంటే, ఓపెన్ ఏరియా ఉంది, యాజ్ వెల్ క్లోజ్డ్ ఏరియా రెండు ఉన్నాయి. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. అంటే స్వింగ్స్ ఉన్నాయి, అండ్ పిల్లల కోసం పెట్స్ ఉన్నాయి, లైక్ బర్డ్స్ ఇవన్నీ. చాలా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ పక్కనే అసలు ఈ స్పేస్ ఉంది చూసారా, ఇక్కడంతా బర్డ్స్ అంటే ప్యారెట్స్, కొన్ని మకావో, ఇంకా కొన్ని రకాలు బర్డ్స్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి. అండ్ ఇలా ఓపెన్ స్పేస్లో గాలి రాకపోతే పెద్ద పెద్ద కూలర్స్ కూడా అరేంజ్ చేశారు ఎయిర్ కోసం. ఇదిగోండి, ఈ బర్డ్ చూసారా, వైట్ కలర్ది, చాలా పెద్దగా ఉంది. ప్యారెట్స్లో అదొక టైప్ అన్నమాట. మనం పిలిస్తే అది దగ్గరకు వస్తుంది, అంటే పెట్ చేయించుకుంటుంది అన్నమాట. చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్. మొత్తం ఈ పెద్ద కేజ్లో ఈ 3 బర్డ్సే ఉన్నాయన్నమాట. ఈ కాక్టైల్ చూడండి, చాలా బాగుంది. యూజువల్గా కాక్టైల్స్ ఎంత ఉంటాయో దానికన్నా చాలా పెద్ద సైజులో ఉంది ఇది. అండ్ ఆ ప్యారెట్ కూడా చాలా పెద్ద ప్యారెట్. అంటే యూజువల్గా మనకి బయట పెట్ షాప్స్లో ఉండే రెగ్యులర్ బర్డ్స్ లాగా లేదనమాట. అండ్ ఇవైతే వీటిని ఏదో అంటారు, పేరు మర్చిపోయాను. అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి బాగా యాక్టివ్గా కూడా తిరుగుతున్నాయి అన్నమాట. ఇందులో అయితే ఒక పెద్దది క్యామలిన్ అంటారు కదా, తొండ లాంటిది, అట్లాంటిది ఉంది. అదైతే మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఆల్మోస్ట్ అక్కడ మేము 1-2 అవర్స్ స్పెండ్ చేసాము. అదైతే అస్సలు మూవ్ అవ్వలేదు. ఇవైతే చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా డ్రింక్ పైనాపిల్ది చాలా క్రేజీగా ఉందన్నమాట. మా అందరికీ బాగా నచ్చింది. అక్కడ ఏవో బర్త్డే సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయి అనుకుంటా మేము వెళ్ళినప్పుడు. దీంట్లోనే ప్రైవేట్ పార్టీ ఏరియా కూడా ఉంది. పైన హట్స్ లాగా ఉన్నాయన్నమాట. వాటిలో సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయి. ఫుడ్ అయితే నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మేము స్టార్టర్స్ ఒక 4-5 ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అన్నీ చాలా బాగున్నాయి. అండ్ స్పెషల్గా అయితే ఫిష్ వీళ్ళ దగ్గర చాలా బాగుంది. సావి క్రాకర్స్ చూసి భయపడుతుంది అన్నమాట. కొంచెం కాస్ట్లీనే, మనకి హైదరాబాద్లో రేట్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. స్టార్టర్స్ అరౌండ్ 500 అలా ఉన్నాయి. అండ్ స్టార్టింగ్లో ఇలా కేక్ పాయింట్ ఉంది.